స్వాములందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మన శబరిమల పోర్టల్ పైన ఒక వీడియో చేస్తున్నాము. అసలు ఇందులో గమనించారంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అనేసి ఒక నోట్ ఇచ్చారు. సో తెలుగు వర్షన్ లాస్ట్లో ఉంది ఇక్కడ. సో ఇంగ్లీషు, హిందీ, కర్ణాటక, మలయాళం, తమిళ్, తెలుగు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే శబరిమలకి వచ్చే భక్తులకి ప్రధాన అర్చకుల వారు ఇస్తున్న సూచనను ఒకసారి గమనించండి. ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు భయంకరంగా పెరిగిపోతున్నాయంట. చూసారంటే శబరిమల దేవస్థానం కోసం వచ్చే అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుతో తెచ్చే అనేక వస్తువులు ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని కలిగి ఉండటం వలన అనవసరమని గౌరవనీయులైన శబరిమల దేవస్థానం తంత్రి సలహా ఇచ్చారు. గమనించండి, శబరిమల దేవస్థానం తంత్రి గారు ఇచ్చారు ఈ సలహా. ఓకే, అందుకని మనం ఖచ్చితంగా పాటించాలి. అందువల్ల పవిత్ర ఇరుముడి కట్టు నుండి వాటిని నివారించమని సలహా ఇస్తున్నారు. ప్లాస్టిక్ పదార్థాలని దాంట్లో పెట్టుకొని రావద్దని అనేసి చెప్తున్నారు. ఓకే, శబరిమల ఆలయం పెరియార్ టైగర్ రిజర్వ్ భాగం కాబట్టి ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించబడింది. ఈ విధంగా ఇరుముడి కట్టుకు తీసుకువచ్చే ప్లాస్టిక్ వస్తువులు శబరిమల మరియు పరిసర ప్రాంతాలలో పర్యావరణ సమస్యలను కలిగిస్తాయి మరియు గౌరవనీయమైన శబరిమల దేవస్థానం తంత్రి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకెవరు చెప్పాలండి మనకు తంత్రి గారే చెప్తున్నప్పుడు సాక్షాత్తు శబరిమల స్వామికి అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి తంత్రి గారి అభిప్రాయం ఇది. సో ఈ అభిప్రాయాన్ని మనం గౌరవించకపోతే ఎవరిని గౌరవించాలి? ఓకే, శబరిమల దర్శనానికి వచ్చే అయ్యప్ప భక్తులు దిగువ వివరించిన విధంగా ఇరుముడి కట్టును తీసుకురావాలని అభ్యర్థించబడింది. ఇరుముడి కట్టు ముందు భాగం శబరిమల వద్ద నైవేద్యంగా పెట్టాలి. ఓకే, ఇక ముందు భాగాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఎండు బియ్యం, నెయ్యి నింపిన కొబ్బరి, ఓకే, బెల్లం, కదలిపాజం అంటే నాకు తెలిసి ఖర్జూరం అనుకుంటాను, తమలపాకు, ఆరెకనట్ అంటే ఇదేందో నాకు తెలియడం లేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కాణిపొన్ను. సో ఈ రెండు ఏంటో కొంచెం అర్థం కావడం లేదు. ఇవి మాత్రమే మనకు ఉండాలి. ఏమేమి ఇక్కడ చూసామంటే ఒకసారి అది మనం నైవేద్యంగా అందిస్తాం కాబట్టి ఎండు బియ్యం, నెయ్యి నింపిన కొబ్బరి, బెల్లము, కదలిపాజము, తమలపాకు, ఆరెకనట్టు, కాణిపొన్ను. ఆ తరువాత అగరబత్తులు, కర్పూరం, రోజ్ వాటర్ మొదలైన వస్తువులు దూరంగా ఉండవచ్చు. ఒక్కసారి ఇది గమనించండి. ఇవి చూసారంటే మనకు ఆ పక్కన అమ్మవారి టెంపుల్ పక్కన ఇవి ఒక కుప్పగా పడేసి ఉంటారు అనమాట. అంటే అది తీసుకెళ్తున్నాం, అది క్లీన్ చేయడం కోసం ఎంత ఇదవుతుందో తెలుసా? సో మీకు అందరికీ తెలుసు, మనకు కొండపైకి ఎటువంటి వాహనాలు అనుమతించబడట్లేదు అనమాట. ఈ వస్తువులు ఏవైతే మనం ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నామో వాటిని వాషౌట్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది అనమాట. చాలా ఖర్చుతో కూడిన పని కూడా. అదేవిధంగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తోంది. కాబట్టి స్వాములు తదుపరి మాల వేసి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ సలహాని, సాక్షాత్తు తంత్రి గారు ఇచ్చిన సలహాని మీరు పాటించగలరని కోరుతున్నాము. ఇరుముడి కట్టు వెనుక భాగం బియ్యం చాలా తక్కువ పరిమాణంలో తీసుకురావాలి మరియు శబరిమలలో సమర్పించాలి. ఈ విషయంలో అయితే స్వాముల కన్నా కూడా తోటి స్వాములు అంటే మనం ఇరుముడి కట్టేటప్పుడు బంధువర్గాలు, అదేవిధంగా స్నేహితులు ఎవరైతే ఉన్నారో అందులో మనకు బహుమతులు ఇస్తూ బియ్యం పోస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా మన ఇరుముడి కట్టే గురువు గారు చెప్తూనే ఉంటారు, కొద్దిగా వేయండి, ఇట్లా చెప్పండి అన్నట్టుగా. కానీ మన వాళ్ళు చాలా తండిగా పోయింది, మా ఎవరైతే స్వామి వెళ్తున్నారో ఆ స్వామికి కటాక్షం ఉండాలి కదా అన్నట్టుగా
వాళ్ళు ఫీల్ అవుతారు. కాకపోతే ఇది ఒకసారి గమనించండి. చాలా తక్కువ పరిమాణంలో తీసుకురమ్మంటున్నారు. మీ ఎంత ఎక్కువ అందులో బియ్యం పోస్తే ఆ స్వామికి అంత కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇరుముడి పట్టుకెళ్ళేటప్పుడు కూడా. సో ఇది నేను సొంతంగా చెప్తున్న విషయాలు కాదు. మీరు ఒకసారి ట్రావెన్స్కోర్ దేవస్థానం బోర్డు లాగిన్ అయిన తర్వాత ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనే పేజ్ చూడండి. ఇఫ్ ఎనీబడి అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద తెలుగు లాంగ్వేజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు గో ఫర్ యువర్ మదర్ లాంగ్వేజ్. దట్ కుడ్ బి తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. Hope you understood whatever the request from the Tantri, Honorable Tantri. Okay. Thank you very much for this opportunity and waiting till this time.